ప్రస్తుతం మనం అయితే ఇక్కడ నంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఉన్నాం. ఇది ఇక్కడ ఉంది విఐపి గేట్ అన్నమాట. సో ఇక్కడ చాలా జనాలు వస్తున్నారు. నార్మల్ గేట్ దగ్గరే చాలా ఉధృతత, చాలా రద్దీతో ఉంటుంది. కానీ ఇక్కడ విఐపి గేట్ దగ్గర కూడా చాలా ఎక్కువ ప్రజలు వచ్చారు. అంతేకాకుండా వాళ్ళు విఐపి పాసులు కూడా తీసుకుని వచ్చి చాలా గంటల పాటు ఇక్కడ వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చాలా ఇక్కడ ఎంత మంది వచ్చినా వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా వెళ్ళడానికి ఎవరి దగ్గర అయితే పాస్ ఉంటుందో వాళ్ళని మాత్రమే లోపలికి పంపించి అక్కడ వాళ్ళకి కావాల్సిన మందును అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ చాలా ప్రతి ఒక్క ఏజ్ వాళ్ళు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ ఈ విఐపి గేట్ ఎంట్రెన్స్ దగ్గర చాలా ఉద్రిక్తత చూసాము. సో అక్కడ చాలా గొడవలు అయ్యాయి. ఎవరైతే వచ్చారో చాలా దూరం నుంచి వెళ్ళి ప్రజలు, వాళ్ళు పోలీస్ వాళ్ళతో చిన్న చిన్న గొడవలు అయితే జరిగాయి. ఎంతమంది వచ్చినా వాళ్ళని ఆపడానికి ట్రై చేశారు పోలీసులు అయితే. ఇక్కడ చూసినట్లయితే వాళ్ళు లోపలికి వెళ్ళి, ఇక్కడ ఏదైతే గేట్ ఉందో దాని లోపలికి వెళ్ళిన తర్వాత జస్ట్ 10 minutes లోనే వాళ్ళకి ప్రసాదం వాళ్ళ చేతిలో వస్తుంది. సో జస్ట్ 10 minutes కోసం వీళ్ళందరూ ఇక్కడ గంటల పాటు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ చూసినట్లయితే ప్రతి ఒక్కరికి విఐపి పాస్ ఉంది. విఐపి పాస్ వారిని ఒక 2 days బ్యాక్ ఇక్కడ సెక్రటేరియట్ లో ఇచ్చారు విఐపి పాస్ ని. ఇక్కడ నార్మల్ ప్రజలకైతే ఏదైతే నార్మల్ టోకెన్ ఉందో వాళ్ళని ఇక్కడ లోపలికి అలో చేయట్లేదు. ఇక్కడ చూసినట్లయితే చాలా జనాలు ఎవరైతే ఓపికతో లేని వారు ఉంటారో వారు ఇక్కడ పోలీస్ వాళ్ళతో గొడవలు పడుతున్నారు. పోలీస్ వాళ్ళు తమ డ్యూటీ వారు సక్రమంగా చేస్తున్నారు. అంతేకాకుండా ఎంతమంది వచ్చినా వాళ్ళని క్యూలో నిల్చోబెట్టి వారిని లోపలికి పంపిస్తున్నారు అనమాట. ఇక్కడ మా రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా తెలిసింది. పాపకి చాలా సీరియస్ అయింది మొన్న ఫిబ్రవరిలో. సో అప్పుడు రిలేటివ్స్ ద్వారా తెలుసుకుని నేను మార్నింగ్ అనగా వచ్చాము. మేము అనే నమ్ముతున్నాము. ఇది ఇవాళ నిన్న కాదు కదండి, దాదాపుగా చాలా సంవత్సరాలు. సో బై గాడ్ గ్రేస్ పాపకి క్యూర్ అయితే అంతకన్నా కావాల్సింది ఏం లేదు. విఐపీకే ఎంత ఇబ్బంది పడుతుంటే ఇంకా నార్మల్ పీపుల్ ఇంకెంత సఫర్ అవుతున్నారు. పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చాలా వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చేస్తున్నారు. అవ్వట్లేదు, బట్ దాని మీద ఉన్న నమ్మకంతోనే కదా వేరే వేరే చోట్ల నుంచి కూడా వచ్చేది. हम लोग यहाँ से उड़ीसा अनुगुल से आए हैं ये मछली प्रसादम लेने के लिए। मिसेज वगैरह को सांस का बहुत तकलीफ था, बहुत सुना है। यहाँ से थोड़ा रिलीफ मिलेगा हमको, इसीलिए आए हैं, देखते हैं लेने के बाद में। आपको वीआईपी पास कब मिला? वीआईपी पास यहाँ पे हमारे एक भाई रहते हैं, वो पहले ही व्यवस्था कर दिए थे। तो हम लोग एक्चुअल में कल पहुँचे, तो कल पहुँचे तो आगे में भैया लोग सब रेडी करके रखे थे। तो अभी जा रहे हैं, देखते हैं क्या कैसे। ये पहली बार है मेरा, बाकी मेरी दादी 3-4 बार आ चुकी है और काफी उनको ठीक भी है ये दवाई से। बिल्कुल बिल्कुल। कहाँ से आए? हम उत्तराखंड से आए। कब आया? हम कल आए थे। ये मछली प्रसादम कैसा, आपको क्या लाभ के बारे में जानना चाह रहे हैं आप? फिश प्रसादम अभी तो आज स्टार्टिंग है। व्यवस्थाएं यहाँ की देख के हम काफी खुश हैं। व्यवस्थाएं सब बहुत बढ़िया हैं यहाँ पर। कितने बार है यहाँ? अभी आज पहला ही टाइम हमारा, फर्स्ट टाइम आ रहे हैं। हाँ, ये मछली प्रसादम के लिए थोड़ा बात करना। मछली प्रसादम के विषय में क्या बात करनी है बताएं। वो बीमारी है तो ठीक होता है? ऐसा सुनने में आया कि बीमारी होती है तो ठीक होता है। ये अस्थमा, एलर्जी की बीमारी जो भी श्वास संबंधी है उसके बारे में लाभ होता बताते हैं। तो उसी विषय में हम भी आए, जानकारी हमें भी प्राप्त हुई, तो इस वजह से हम भी यहाँ पे आए। कैसा है? देखिए अभी यहाँ का जो यहाँ पे व्यवस्थाएं हैं, ये थोड़ा जो अदर स्टेट से आते हैं थोड़ा उनको ज़्यादा तवज्जो देना चाहिए। लेकिन तवज्जो देने के बजाय यहाँ पे ज़्यादा पीड़ित होते हैं, तो ऐसे फिर एक स्टेट का टूरिज्म और उसको बहुत प्रभावित करता है। वीआईपी पास का लाइन नहीं है ना? वीआईपी पास होने के बावजूद भी क्या कहते हैं यहाँ पे क्राउड निरंतर बढ़ा हुआ है, जो कि एक काफी अत्यंत सोचने विषय बात है कि क्या कहते हैं आप वीआईपी पास भी दे रहे हैं, उसके उपरांत आप लाइन भी लगवा रहे हैं। तो फिर ये पुलिस अच्छा काम करते नहीं है? नहीं, पुलिस तो हर जगह अच्छा काम करती है। हम स्टेट की पुलिस का बदनाम नहीं करेंगे, पुलिस तो हर जगह अच्छा काम करती है। पुलिस नहीं होती तो व्यवस्थाएं नहीं होती। व्यवस्थाओं को बनाना है तो पुलिस का होना बहुत अनिवार्य है।